వెల్కమ్ టు మంచితనం న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. తప్పులు చేసే వారి పట్ల చండ శాసనుడిగా ఉంటానని స్పష్టీకరణ. ఆడపిల్లల క్యారెక్టర్ గురించి చెడుగా మాట్లాడడం ఏంటని ఆగ్రహం. చెట్లను కొట్టివేయాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలన్న హరీష్ రావు. ఒక్కో చెట్టుకు 400 రూపాయలు డిపాజిట్ చేశాకే కొట్టాలన్న హరీష్ రావు. జీహెచ్ఎంసీ 2011లో 1,00,000 చెట్టును నాటిందన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే. మంగళగిరిలో మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం. ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని వెల్లడి. బీజేపీ బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్ర విమర్శలు. బీజేపీ నేతలు మొదటగా తమ పార్టీలోని గొడవలు పరిష్కరించుకోవాలని సూచన. ప్రతిపక్షాల అనవసర విమర్శలు మానుకోవాలని అద్దంకి దయాకర్ హితవు. వేంపాడులో ఏపీ హోంమంత్రి వంగల్పూడి అనిత మార్నింగ్ వాక్ కార్యక్రమం. గ్రామంలోని వీధుల్లో తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్న మంత్రి. శాఖల వారీగా ప్రాధాన్యత క్రమంలో సమస్యలు పరిష్కరిస్తానని హామీ. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమానులో సీఎం చంద్రబాబు పర్యటించారు. P4 కార్యక్రమంలో భాగంగా అక్కడికి వెళ్లిన సీఎం వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. వివిధ వృత్తిదారులతో మాట్లాడి వారికి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ట్రాక్టర్ ఎక్కి దాన్ని నడిపారు. మట్టి పాత్రలు తయారు చేసే చక్రాన్ని తిప్పారు. సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై అసభ్య పోస్టులు పెట్టినా వ్యక్తిత్వ హననం చేసిన అదే వారికి చివరి రోజు అవుతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. తప్పులు చేసే వారి పట్ల చండ శాసనుడిగా ఉంటారని తేల్చి చెప్పారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమానులో బీసీ వర్గాలతో నిర్వహించిన ప్రజావేదికలో సీఎం మాట్లాడారు. తప్పు చేసిన వారిని శిక్షించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. వరకు అసెంబ్లీ అంటే బూతులు. నేను ఆ రోజు ఒక మాట చెప్పి వచ్చాను. నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు ఎన్నో సంవత్సరాలుగా అసెంబ్లీలో ఉన్నాను, కానీ ఏ రోజు కూడా అసభ్యంగా మాట్లాడిన సందర్భాలు లేవు. రాజకీయ నాయకులు హోరీగా పోరాడతాం, ప్రజల కోసం పోరాడతాం, ప్రజాహితం కోసం పనిచేస్తాం. అలాంటి సందర్భంలో నన్ను అవమానం చేసినప్పుడు నేను ఒకటే మాట చెప్పాను, ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ. మళ్ళీ గౌరవ సభ చేసేదానికి క్షేత్రస్థాయిలో పనిచేసి గెలిచి చేస్తే అదే చివరి. ఇప్పుడు రాజకీయాలు దిగజారిపోయినాయి, సోషల్ మీడియా వచ్చింది, ఇష్టానుసారంగా నేరస్తుల అడ్డాగా మారిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే నేను ఒకే మాట చెప్పాను, ఈ మాట కట్టుబడున్నా. ఎవడైనా సరే సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అదే చివరి రోజుగా మీకుంటుందని హెచ్చరిస్తున్నా. గౌరవప్రదంగా బతకనియండి. సమాజంలో మీకు చేతనైతే విలువలు నేర్పించండి, మీకు చేతనైతే హితం కోసం పనిచేయండి, ఆదాయం ఆరోగ్యాన్ని పెంచడానికి పనిచేయండి. లేకపోతే చేత కాకపోతే ఇంట్లో పడుకోండి. పిల్లలకు నేరాలు రౌడీజం నేర్పించద్దండి. ఇది మంచి పద్ధతి కాదని కూడా హెచ్చరిస్తున్నా. నేను ఏళ్ళు చూసా, ఒకసారి నేనే మోసపోయా. ముఖ్యమంత్రిగా ఉన్నా నిద్రలేసి చూశాను. ఎవరైతే వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. నేను అనుకున్న పాపం మన ప్రత్యర్థి ఆయన గుండెపోటు చనిపోయాడు అని అనుకున్నాను. అనుకుంటే అది గుండెపోటు కాదు, గొడ్డలి వేటు. తర్వాత తెలుసుకోవడానికి చాలా సమయం పట్టింది నాకు. అంటే ఒక ముఖ్యమంత్రినే మోసం చేయగలుగుతున్నారంటే మీరొక లెక్క అని మిమ్మల్ని అడుగుతున్నా. కంచగచ్చిబౌలి భూమిలో కాంగ్రెస్ ప్రభుత్వం పండుగ రోజులు సెలవుల్లో అక్రమంగా చెట్లు నరుకుతూ పర్యావరణం విధ్వంసం చేసిందని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ రైతు పొలంలో చెట్టు నరికితే 1,00,000 రూపాయల ఫైన్ వేస్తున్న అధికారులు వేల చెట్లను నరుకుతున్న సీఎం రేవంత్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారంటూ ప్రశ్నించారు. ఒక సామాన్యుడికి ఒక న్యాయం, ముఖ్యమంత్రికి మరో న్యాయం అంటూ మండిపడ్డారు. రెవెన్యూ, ఫారెస్ట్ శాఖల అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు చూస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన వారు నిష్క్రమిస్తే ప్రజలు ఉద్యమానికి సిద్ధం కావాల్సిందేనని స్పష్టం చేశారు.
ఈ రాష్ట్రంలో ఏ రకంగా అడవుల విధ్వంసం జరుగుతూ ఉంది, వన్యప్రాణుల పట్ల ఎంత దారుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉందనేటువంటి విషయాల్ని డీటెయిల్డ్గా కమిటీకి అన్ని డాక్యుమెంట్లతో ఆధారాలతో 11 పేజీల రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాదాపు 200 పేజీల డాక్యుమెంట్స్ అన్ని కూడా వారికి సబ్మిట్ చేయడం జరిగింది. కమిటీ కొన్ని క్వశ్చన్స్ కూడా మమ్మల్ని వేశారు. వాటన్నిటికీ కూడా మేము ఆన్సర్స్ ఇచ్చాం. కొన్ని డాక్యుమెంట్స్ కూడా వారికి ఇవ్వడం జరిగింది. ఒక పేద రైతు అడ్వైజరీ కమిటీకి వివరించడం జరిగింది. బీఆర్ఎస్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉంటాం, రాష్ట్రంలో ఒక పేద రైతు తన పొలంలో ఉన్న చింత చెట్టో యాప చెట్టో కొట్టుకుంటే ఎంఆర్ఓ ఎస్ఐ పోయి ఆ ట్రాక్టర్ను సీజ్ చేస్తారు, పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు, ఆ రైతు మీద కేసులు పెడుతుంటారు, లక్షల రూపాయల పెనాల్టీ వేస్తుంటారు. మరి ఇక్కడ వేలాది చెట్లు వందలాది ఎకరాల్లో నరుకుతా ఉంటే ఏం చేస్తున్నట్టు, రెవెన్యూ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు, ఎందుకు కళ్ళు మూసుకున్నారు? అంటే పేద రైతుకో న్యాయం, రేవంత్ రెడ్డికో న్యాయం ఉంటుందా? న్యాయం అనేటువంటిది, చట్టం అనే దానికి అది ముఖ్యమంత్రి అయినా ఒక రైతు అయినా అందరూ సమానమే. మనందరం కూడా చూస్తాం, మన హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో కావచ్చు, బంజారా హిల్స్ లో కావచ్చు, హైదరాబాద్ నగరంలో ఎవరైనా ఇల్లు కట్టాలంటే మన వాల్తా చట్టం ఏం చెప్తుందంటే, వాల్తా చట్టం ప్రకారంగా వాళ్ళు ఆన్లైన్ లో డిపార్ట్మెంట్ కు గ్రామీణ ప్రాంతాలైతే 50 రూపాయలు, పట్టణ ప్రాంతం అయితే 100 రూపాయల ఛాలెంజ్ కట్టి నేను ఇల్లు కట్టాలనుకుంటున్నా, ఈ చెట్టు కొట్టాల్సిన అవసరం ఉందని దరఖాస్తు చేయాలి. ఆ దరఖాస్తును పరిశీలించిన తర్వాత కమిటీ ఒక్కొక్క చెట్టుకు 450 రూపాయలు డిపాజిట్ చేయమని చెప్తుంది. అదే విధంగా ఒక చెట్టు కొడితే 2 చెట్లు పెంచాలనే నిబంధన ఉంటుంది. సో దాన్ని ఆ కమిటీ రికమెండ్ చేసిన తర్వాత 450 రూపాయలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కట్టిన తర్వాత అనుమతి ఇచ్చిన తర్వాత చెట్టు కొట్టాలి. కానీ ఇక్కడ దరఖాస్తే పెట్టలేదు. ఇక్కడ ఎక్కడ కూడా అటవీ శాఖకు అనుమతి కూడా కోసం దరఖాస్తు కూడా పెట్టలేదు. చట్టం ఏం చెప్తుందంటే అటవీ భూముల్లో చెట్టు కొట్టడం కాదు, నీ సొంత పట్టా భూమిలోనైనా నీ హౌస్ సైట్ లోనైనా ఎక్కడ చెట్టు కొట్టినా డిపార్ట్మెంట్ యొక్క అనుమతి తీసుకోవాలని చెప్పి మన చట్టం చెప్తుంది. అందుకే మేము చాలా సందర్భాల్లో ఎమ్మెల్యేలుగా మేము కూడా చూస్తుంటాం, మా దగ్గర ఒక రైతు తెలవక, చట్టం మీద అవగాహన లేక ఒక చింత చెట్టో యాప చెట్టో. మాజీ మంత్రులు వైఎస్ఆర్సీపీ నేతలను స్థానిక ఎన్నికల్లో పాల్గొనకుండా అడ్డుకున్నారని బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలు అధికారుల సహకారంతో ఈ అప్రజాస్వామిక చర్య జరిగిందని ఆరోపించారు. పోలీసులు తమ హక్కును కాపాడాలని చెప్పినప్పటికీ స్పందించలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి పెళ్లి వేడుకలకు కార్యక్రమాలకు వెళ్లినా ప్రజలు స్వచ్ఛందంగా వస్తారని, ఆయనకు ఉన్న ప్రజాదరణ ప్రభుత్వానికి అర్థం కావడం లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని బొత్స స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రవర్తనపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు కానీ అవి ఇంకా దుఃఖస్వాకరంగా ఉన్నాయి. వినడానికి కూడా సభ్య సమాజం సిగ్గుపడేటట్టు ఉన్నాయి. అమ్మా ఆ మాటలతో ఏకీపించే, కానీ తప్పు కదా. చట్టాన్ని చేతితో తీసుకున్న వచ్చారండి. ఒక చిన్న విషయం చెప్పేదా మీకు. మొన్న మా మంత్రి గారు, మాజీ మంత్రి గారు, ఆయన ఊర్లో ఇది అభివృద్ధి అత్తిరి హెడ్ క్వార్టర్స్లో మండల ఎలక్షన్ జరిగింది. ఈయన ఇంట్లో, ఈయన మండల ఎలక్షన్ వెళ్ళడానికి ఈయన ఇంట్లో వచ్చి వాళ్ళ ఎంపీటీస్ అందరూ ఉన్నారు. ఆ ఇంటి చుట్టూ తెలుగుదేశం కార్యకర్తలు వచ్చి వాళ్ళు బయటకు వెళ్ళకుండా అడిగితే పోలీసు వచ్చి పక్షపాతం వహిస్తే నేను మాట్లాడాను ఎస్పీతోని 10 సార్లు మాట్లాడాను. సార్ బందోబస్తు, సార్ బందోబస్తు ఉంటే అక్కడ నుంచి ఎలక్షన్కి వెళ్ళే హక్కు ఉంది కదా సార్, వెళ్తారు కదా సార్, తీసుకెళ్ళనంటే తీసుకెళ్తున్నాను సార్ అంటాడు. మరి నేను నాయసాగర్ గారికి ఫోన్ చేశాను. నాయసాగర్ చూడు, ఏదో కుట్రతో అవుతుంది, ఇదేదో కుట్రతో అవుతుంది, సమన్వయం పాటించండి, మన ప్రజలు చెప్పండి, మన నాయకులు చెప్పండి, కార్యకర్తలు చెప్పండి, ఎవరు కూడా సహనం పాటించి ఉండండి. ఏ చిన్న జరిగినా మళ్ళీ ప్రజలు మన వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పి నేను చెప్పాను ఫోన్ చేసి. ఆయన ఇంట్లో పెట్టి అది చేయొచ్చా అండి? అంటే రాష్ట్రంలో ఏ రకంగా ఉన్నాయో మీకు పోలీస్ వ్యవస్థ ఏ రకంగా నడుస్తుందో మీకు చెప్తున్నాను. ఉదాహరణకి ఇది ఎస్పీ గారికి నేను పెట్టిన మెసేజ్ కానీ నాతో ఫోన్లో మాట్లాడి నాకు రికార్డులు చేయడం అవ్వట్లేదు, కానీ నాకు అలవాట్లేదు, కానీ మెసేజ్ పెట్టినప్పుడు వచ్చి మీరు ఆయనకి పెట్టడం లేదు చూడండి.
ఆయన కూడా అటువంటి సార్ అవి చూస్తారని చెప్పిన మాటలు. అయితే ఏంటి అంటే ప్రజలను కొట్టుకోమంటావా? పార్టీలు కొట్టుకోండి, వర్గాలను కొట్టుకోండి అని చెప్పి ప్రోత్సహిస్తామా? ఇదా వ్యవస్థ? ఎవరైనా మొబిలైజేషన్ అది కాదండి. ఏమైనా ఆర్టీసీ పెట్టి తీసుకొచ్చామా? లేదు లారీలు పెట్టి తీసుకొచ్చామా? లేదు కాంట్రాక్ట్ క్యారియర్ బస్సులు పెట్టి తీసుకొచ్చామా? ప్రజలు స్వచ్ఛందంగా వస్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాదరణ నాయకుడు కాబట్టి ఆయన చూడడానికి వస్తుంటే, ఆయన పలకరించడానికి వస్తుంటే ఏం మాట్లాడేవి? పరామర్శించడానికి కలిస్తే వస్తారు. నేను ఒక ఊరు వెళ్ళానంటే నేను ఊరిని నా స్థాయికి ఆ ఊరిలో 100 మంది వస్తారు. అది పరామర్శించడానికి వెళ్ళాను. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వేంపాడులో ఏపీ హోంమంత్రి వంగల్పూడి అనిత మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామానికి వచ్చిన ఆమెకు పార్టీ శ్రేణులు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె గ్రామంలోని వీధుల్లో తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. శాఖల వారీగా ప్రాధాన్యత క్రమంలో సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. చూడాలి, వీళ్ళు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారు అన్ని చూడాలి అని చెప్పి ఉదయాన్నే ఇక్కడికి రావడం జరిగింది. దీని తర్వాత కూడా కాన్స్టిట్యూన్షియల్ వైజ్ అందరూ ఆల్ అఫీషియల్స్ తో ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. రివ్యూ మీటింగ్ పెడితే అధికారులు ఏం చెప్తే అది వినేటట్టుగా కాకుండా ఈ రోజు గ్రామాల్లోకి వచ్చి వాస్తవాలు తెలుసుకుని అధికారులతో కూర్చోవాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు నేను మార్నింగ్ రావడం జరిగిందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు. ఏదైతే చాలా మందికి పెన్షన్స్ అందుతున్నాయి, అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు ఉన్నా కొన్ని చోట్ల వాటర్ ప్రాబ్లం, అదేవిధంగా డ్రైన్ ప్రాబ్లం ఉందని చెప్పి నాకు కొన్ని సమస్యలు తీసుకొచ్చారు. ఈ రోజు ఇక్కడికి ఎస్సీ కాలనీలోకి వస్తే వాళ్ళు మెయిన్ గా అడిగేది కూడా కొంచెం వాటర్ ప్రాబ్లం ఉందన్నారు. ఈ వాటర్ ప్రాబ్లం తీర్చడానికి కూడా మేము ఒక పక్క ప్రణాళిక వేసుకున్నాం. అది ఇంచుమించు ఒక 15 days లో వాటర్ ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది. ఎందుకంటే పైప్ లైన్స్ అన్ని వేయించుకున్నాం, వాటర్ హెడ్ ట్యాంక్ ఉంది. ఈ పైప్ లైన్స్ కంప్లీట్ అయిపోతే కంపల్సరీగా వాళ్ళందరికీ కూడా ఇంటింటికి కుళాయి ఇచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఎందుకంటే ఆల్రెడీ మాకు సూపర్ 6 లో కూడా లాస్ట్ మేనిఫెస్టోలో కూడా ఇంటింటికి కుళాయి ఇస్తామని చెప్పి మేము చెప్పాం. దాని మీదనే ఈ రోజు కూడా మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఇలా నేను వచ్చిన ప్రతిసారి ఎంత షెడ్యూల్ ఏ షెడ్యూల్ లో ఉన్నా కూడా నియోజకవర్గంలోకి వచ్చిన ప్రతిసారి ఒక్కొక్క విలేజ్ కి 2 విలేజ్ లో ఒకసారి చూసుకుని వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుందామనే ఉద్దేశంతో ఈ రోజు పనిచేయడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ నేత దేవినేని అవినాష్ కూటమిపై తీవ్రంగా మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో శాంక్షన్ అయిన రోడ్లకు ఇప్పుడే కొబ్బరికాయలు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల్లోకి వెళ్లడానికి సూపర్ 6 అడుగుతారనే భయంతో కూటమి నేతలు దూరంగా ఉన్నారని విమర్శించారు. విజయవాడ తూర్పులో చంద్రబాబుకు డూప్గా ఉండే ఎమ్మెల్యే ఉన్నారని అన్నారు. చంద్రబాబు ఒకటి చెబితే ఆయన ఇద్దరింటికి సమానమని మాటలు చెబుతున్నారని విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టేందుకే చంద్రబాబు ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన P4 అసలు స్కామ్ అని అన్నారు. సూపర్ 6 తప్పులు మర్చిపోయి ఇదే కొత్త డ్రామా అని కౌంటర్ ఇచ్చారు. ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్లకుండా ప్రజల దగ్గరికి ఎక్కడికి వెళ్తే మమ్మల్ని సూపర్ 6 హామీల గురించి అడుగుతారేమో అని చెప్పిన ఒక భయంతో ఈరోజు కూటమి నాయకులు ఎవరు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా మా తూర్పు నియోజకవర్గంలో ఉంది. ఎందుకంటే మా తూర్పు నియోజకవర్గంలో ఒక విశేషం ఉంది. చంద్రబాబు ఒకటి చెప్తే మా ఎమ్మెల్యే 2 చెప్తారు. ఎందుకంటే ఇక్కడ ఉంది ఒక డూప్ చంద్రబాబు. ఆయన ఏదో చెప్తే ఆయన దానికి ఇంకొక 2 ఆకులు ఎక్కువ వేసి చెప్తారు. ఈరోజు ఏదైతే చెప్పారో ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తే ఎక్కడ అడుగుతారు అని చెప్పిన ఒక భయంతో ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. ఈరోజు ఆ రోజు బాండ్లు ఇచ్చారు కదా, సూపర్ 6 హామీలు మేము అమలు పరుస్తామని చెప్పని ఈరోజు చంద్రబాబు సైన్ చేసిన బాండు ఆ రోజు ప్రతి ఇంటికి పంచారు కదా. ఈరోజు ఆ బాండ్లు ఏం చేసుకోవాలి ప్రజానికం? మీరు ఇచ్చిన బాండ్ని ఏం చేసుకోమంటారని చెప్పని ఈరోజు ప్రజానికం ప్రతి ఒక్కరి గారు అడుగుతున్నారు. ఆ రోజు పొద్దున్న లెగిస్తే రామ్మోహన్ కానివ్వండి, అనురాధ గారు కానివ్వండి, పొద్దున్న లెగిస్తే ఫోన్ చేసేవారు అందరికీ. మీ ఇంట్లో 3 పిల్లలు ఉన్నారా, 4 పిల్లలు ఉన్నారా, 6 ఉన్నారా, 5 ఉన్నారా, ఎంతమంది ఉంటే అంతమందికి మేము తల్లికి వందనం ఇస్తా అన్నారు. ఎవరికి ఇచ్చారు?
18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరి దగ్గర 1500 రూపాయలు మీ అకౌంట్కే పడతాయని చెప్పి అన్నారు. ఎంతమందికి పడినాయి? నిరుద్యోగులు ఉన్న ప్రతి ఒక్కరి గారు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎవరికి ఇచ్చారు? ప్రతి డివిజన్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే మేము ఇంకెక్కువ అభివృద్ధి చేస్తామన్నారు. మంగళగిరిలో 4వ రోజు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొని రత్నాల చెరువు మహానాడు గ్రామాలకు చెందిన 1030 పేద కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అంతకుముందు మంత్రి లోకేష్ మంగళగిరి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కొన్ని నిర్ణయాలు మన జీవితాలను మార్చేస్తాయి. 2019లో నేను ఒక నిర్ణయం తీసుకున్నా, అదే మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేయాలని. వాస్తవంగా నాకు మంగళగిరి ప్రజలతో పెద్దగా పరిచయం లేదు అంటూ మంత్రి చెప్పారు. పెద్ద పరిచయం కూడా లేదు. కేవలం నాకేంటంటే ఇక్కడ నుంచి ఉన్నాను, నేను ఇక్కడ ఉంటున్నాను, నివసిస్తున్నాను, ప్రజలకు అందుబాటులో ఉండొచ్చు, ప్రజలకు మంచి పనులు చేయొచ్చు అనే ఆలోచనతో ఆనాడు ఇక్కడ పోటీ చేశా. కరెక్ట్గా ఎన్నికలకి 21 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందల నుంచున్నా. మీరు ఎదుర్కొన్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయాను. నేనేంటో మీకు అర్థమవలేదు. ఎన్నికలు అయిపోయినాయి. 5300 ఓట్లతో నేను ఓడిపోయాను. మొదటి రోజు బాధ కలిగింది, ఆవేదన కలిగింది. కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. మంగళగిరి ప్రజలకి మంచి పనులు చేయాలా, తిరిగి వాళ్ళ మనసు గెలుచుకోవాలని ఆనాడే నేను నిర్ణయించుకుంటాం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి. 2019 నుంచి 24 వరకు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న మీ ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవిని అని తీసుకొచ్చాం. తాడేపల్లిలో ఒక క్లినిక్, మంగళగిరిలో క్లినిక్, దుగ్గిరాలకు ఒక బస్సు పెట్టి ఈ రోజు కూడా ఆ కార్యక్రమం చేపడుతున్నాం. ఈ రోజు కూడా సొంత నిధులతో మందులు ఉచితంగా మేము అందజేస్తున్నాం. ఊర్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుకిస్తున్నాం. మహిళలు సొంత కాళ్ళపై నిలబడాలని కుట్టు నేర్పిస్తే కాకుండా కుట్టు మెషినే ఉచితంగా ఇస్తాం కాకుండా వాళ్ళకి ఈరోజు పని కూడా మేము కల్పిస్తున్నాం. ఆనాడు గత ప్రభుత్వం నీరు సరిగా అందించలేకపోతే వాటర్ ట్యాంకర్లు పెట్టి ఉచితంగా నీరు తోలాం. మన పిల్లలు క్రికెట్ ఆడాలని కోరుకుంటే ఐపీఎల్ తరహా కాకపోయినా వాళ్ళతో పోటీ పడే విధంగా మంగళగిరి ప్రీమియర్ లీగ్ తీసుకొచ్చి పిల్లలకి అది కూడా ఏర్పాటు చేస్తాం. కోవిడ్ వస్తే ఆక్సిజన్ ఇబ్బంది ఉందంటే ఆక్సిజన్ సిలిండర్లు పంపించాం, మందులు అందించాం. అమెరికా డాక్టర్ల ద్వారా టెలిమెడిసిన్ చేశాం. ఇట్లా దాదాపు 26 సంక్షేమ కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం ఆనాడు నేను చేస్తాం జరిగింది. కరెక్ట్గా 24 ఎన్నికలు వచ్చింది. చాలా మంది నాకు చెప్పారు, మీరు 2 స్థానాల్లో పోటీ చేయండి, ఆల్రెడీ మీరు ఇబ్బంది పడ్డారు, మళ్ళీ మీరు ఇబ్బంది పడకూడదని. నేను వాళ్ళకి ఒకటే చెప్పా, 5 సంవత్సరాలు కష్టపడ్డాను, మంగళగిరి ప్రజల మనసు గెలుచుకున్నానని నేను భావిస్తున్నా. ఒకే స్థానంలో పోటీ చేస్తా, అది మంగళగిరిలో నేను పోటీ చేస్తా అని చెప్పా. ప్రచారంలో మీ దగ్గరికి వచ్చా. నేను ఆనాడు మీకు కొన్ని విషయాలు చెప్పా. ఏ మెజారిటీ అయితే నేను ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టి నన్ను గెలిపించమని ఆనాడు నేను మిమ్మల్ని కోరా. మీరు నాకు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం వస్తుంది, పనిచేసాక అవకాశం ఉంటుంది అని ఆనాడు కోరా. సర్వేలు చూసాం, అన్ని పార్టీలు సర్వేలు చేస్తాయి, మేము చేసాం. కుప్పం కన్నా వెనుకబడి తెలంగాణ రాజకీయాల్లో మరోసారి బీజేపీ బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బురద జల్లడం, అసత్య ప్రచారాలు చేయడమే బీజేపీ బీఆర్ఎస్ నాయకుల పని అయిపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు ఉన్నట్లు ప్రదర్శించేందుకు చేస్తున్న ప్రయత్నాలు హాస్యాస్పదంగా మారాయని ఆయన మండిపడ్డారు. బీజేపీ నేతలు మొదటగా తమ పార్టీలోని గొడవలు పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రజలకు గ్యారంటీలను అమలు చేస్తూ సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయడం తగదన్నారు. సన్నబియ్యం అనేది తెచ్చి చేతనైందా? వెనకటికి ఎన్టీఆర్ గారు 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చిండు అని అంటే, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో 1 రూపాయికి ఇచ్చిందంటే, ఇప్పుడు సన్న బియ్యం అనేది ఒక చరిత్ర. ఎప్పుడో వెనకటికి సన్న బియ్యం తింటే అదొక పెద్ద గొప్ప అనే స్థితి నుంచి అలా పేదోడికి సన్న బియ్యం తెచ్చిపెట్టిన ఘనత రేవంత్ రెడ్డి గారికి వచ్చింది. ఇన్ని సంవత్సరాల్లో దాదాపు మీరు ఏ కోశాన బడుగుల గురించి ఆలోచించలేదు. బీసీ బిల్లును తీసుకొచ్చినాం, దానికి మీకు మద్దతు ఇచ్చే చేతగాలే. కాబట్టి ఇవన్నీ కూడా ఏమంటారు, ప్రాపగండా టీమ్గా మారిపోయింది. బీఆర్ఎస్ బిల్లారంగాలు, బీజేపీ బిల్లారంగాలు. మీతో వచ్చేది సచ్చేది ఏమీ లేదు, ప్రజలకు ఏమీ లేదని తెలిసిపోయింది. ఏ పనైనా సరే ఓన్లీ అబద్దాలు ఆడుతూ బతకాలని ఆలోచించే మీలాంటి బతుకులు ఎవరు పట్టించుకోరు. ఈ అక్క కొత్తగా వచ్చింది, ఇప్పుడు పూలే విగ్రహం పెట్టాలి, పూలే జయంతిలోగానే అని. పూలే విగ్రహం పెట్టడం కాదు, పూలే ఆశయ సాధన కొరకు కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది. డెఫినెట్ గా రేపటి రోజున బీసీల యొక్క న్యాయమైన హక్కులన్నింటినీ కూడా
కాంగ్రెస్ పార్టీ హరీష్ రావు గాని, మహేశ్వర్ రెడ్డి గాని, లేదంటే ఇతరత్ర బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ గురించి, కాంగ్రెస్ ప్రభుత్వం గురించి, రేవంత్ రెడ్డి గారి గురించి, మీనాక్షి నటరాజన్ గారి గురించి మాట్లాడుతున్న తీరు చూస్తే హాస్యాస్పదం. మీకు ఏమీ పని లేక ఈరోజు మాట్లాడుతున్న మాటలుగా దాన్ని చూడాల్సిన సందర్భం ఉంది. కేసీఆర్ వైపు తెలంగాణ సమాజం చూస్తున్నారు. హరీష్ రావు అంటాడు కేసీఆర్ తెలంగాణ సమాజం వైపు చూస్తలేడు, కేసీఆర్ వైపు తెలంగాణ సమాజం చూడదు. అసలు బీఆర్ఎస్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కాదు, నియంత పాలన జరుగుతోందంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు. అధికార పార్టీకి తొత్తులుగా మారిన అధికారులపై వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారన్నారు. ఎస్ఐ సుధాకర్ పోలీస్ అధికారిగా కాకుండా టీడీపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పార్టీపై ఇంత అభిమానం ఉంటే ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావాలని సూచించారు. చంపే ముందు ఆ 2-3 రోజుల్లో జరిగిన డ్రామా అంతా ఇంత కాదు. కనీసము ఆ జరిగిన సంఘటనలో చాలామంది కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ, పోలీసులు కానీ ఆ ఊర్లో హింస జరుగుతుంది, ఒక పొలిటికల్ ప్రేరేపణ జరుగుతుంది, గలాలు జరుగుతాయి, అల్లలు జరుగుతాయని ముందే వాళ్ళందరూ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. అయినా కూడా దాన్ని పట్టించుకోకుండా ఆ లింగమైన ఏ విధంగా హత్య చేశారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. దాన్ని ఒక సగటున ఒక ప్రజా మనిషిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా, ఒక నాయకుడిగా, దేశంలోనే అత్యంత ప్రజాదరణ నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు జరిగిన భద్రతా వైఫల్యం ఏ విధంగా ఉండదో మనం కూడా ఎంతైనా కూడా గమనించాల్సింది. నిజంగా నేను ఒకటే అడుగుతున్నా, ఈవెన్ ఇంటెలిజెన్స్ పీపుల్ కూడా రాష్ట్రంలో ఉన్న చాలా ఇంటలెక్చువల్ పీపుల్ కూడా దీన్ని ఆలోచించాల. దేశంలోనే అత్యంత ప్రజాదరణ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి పోయినా, ఏ మూలకు పోయినా, ఏ సిటీకి వెళ్ళినా, ఏ రాజధానికి పోయినా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఆయన్ను కలుస్తూ ఉంటారు. కారణం జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తి ఒక భరోసా, ఒక నమ్మకం. జరిగిన సంఘటన మళ్లీ మళ్లీ పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలా అనే ఉద్దేశం ఒకటి. దాని వెనుక జరిగిన సంఘటనను యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుందని చెప్పేసి వాళ్ళని కూడా అప్రమత్తం చేసడానికి ఆయన ఆ కుటుంబాన్ని ప్రశ్నించి అంటుకొని వెళ్తే కనీసం దాన్ని కూడా హేళన చేసి మాట్లాడే పరిస్థితి ఈరోజు అధికార పార్టీ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందంటే నిజంగా ఎంత ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేదంటే మనం నియంత పాలన ఉన్నామా అనేది కూడా ఒకసారి కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు, ఏ మనిషిని కూడా చాలా గౌరవంగా ఆయన పిలుస్తూ ఉంటాడు. పోలీసులు కూడా ఎప్పుడు కూడా. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు నిరుద్యోగులు పోటెత్తారు. జిల్లా రైల్వే స్టేషన్ సమీపంలోని ఎంకే నాయుడు కన్వెన్షన్ హాల్లో జాబ్ మేళాను మంత్రులు కొండా సురేఖ, సీతక్క ప్రారంభించారు. యువతీ యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి వివిధ కంపెనీలు నిర్వహించిన ఇంటర్వ్యూల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. హాలు లోపలికి వెళ్లే క్రమంలో నిరుద్యోగులు పోటీ పడడంతో స్వల్పంగా తోపులాట జరిగింది. అత్యధిక ప్రజాదరణ కలిగిన నేత వైఎస్ జగన్ అని ఇంటెలిజెన్స్ సంస్థల రిపోర్టుల ప్రకారం అత్యధిక థ్రెట్ ఉన్న నేత కూడా ఆయనేనని వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. ఆయన వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ జగన్ కు 3 అంచెల భద్రత అవసరమన్నారు. రాష్ట్రంలో జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా వేలాదిగా అభిమానులు వస్తున్నారన్నారు. వారిని అదుపు చేయాల్సిన బాధ్యత పోలీసులదేనని మాధవ్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి Z+ భద్రత అవసరము అని కౌంటర్ ఇంటెలిజెన్స్ వారు నిర్ణయించడం జరిగింది. దాని మేరకు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా ఆయనకు 3 అంచెల భద్రతను కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. ఆయన ఇంటి దగ్గర ఉన్న భద్రతను మినహాయిస్తే ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ సమయంలో వెళ్ళినా వేలాది మంది జనము గుమిగూడుతూ ఉన్నారు. వారిని కంట్రోల్ చేసే బాధ్యత, వారిని ఒక ఆర్డర్లో పెట్టే బాధ్యత
ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అలాంటిది మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రామగిరి మండలానికి వచ్చినప్పుడు పోలీసు ఎలాంటి వైఫల్యం చెందిందో, ఎలా ఫెయిల్యూర్ అయిందో మనమందరం కూడా ప్రత్యక్షంగా చూసినాం. దీని మీద హోమ్ మినిస్టర్ గారు రెస్పాండ్ అవుతూ 1100 మందిని పోలీస్ వ్యవస్థను డిప్లాయ్ చేసినామనే మాటను అనిత గారు మాట్లాడడం జరిగింది. అమ్మ అనిత గారు, మీరు 1100 మందిని డిప్లాయ్ చేస్తే వారు హెలికాప్టర్ను ప్రొటెక్ట్ ఎందుకు చేయలేకపోయినారు? ఎందుకు చేయలేకపోయినారంటే నేను చెప్తున్నాను, మీరు శ్రద్ధగా వినండి. దీని మీద మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను జాగ్రత్తగా చూసుకోండి. బాడుకోకు బారానా, మాల్ ఓనర్కు చారానా అన్నట్లు మీ డిప్లాయ్మెంట్ ఉంది. అది ఎట్లా అంటే, మీరు పెట్టిన 1100 మంది పోలీస్ సిబ్బందిని పరిటాల సునీతమ్మ ఇంటి దగ్గర కొందరిని, పరిటాల రవి సమాధి దగ్గర కొందరిని, అదేవిధంగా మొన్న లింగమయ్యను హత్య చేసిన ముద్దాయిల ఇళ్ల దగ్గర సగం మందిని డిప్లాయ్ చేసి ఎవరైతే తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వేకువజామున కుటుంబ సభ్యులతో కలిసి ఏపీ శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. ఆయన వెంట చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ రావు ఉన్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం అధికారులు వీరికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వామివారి దర్శనం కోసం ఈరోజు నా కుమారుడి జన్మదినం కూడా కావడంతో ఈరోజు వచ్చి సకుటుంబంగా స్వామి దర్శనం చేసుకున్న అభిషేక దర్శనం. ఇవాళ ఒంటిమిట్టలో చక్కటి ఉత్సవం కూడా జరుగుతుంది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు టీటీడీ ఆధ్వర్యంలో జరిగే వేడుకలు, రాష్ట్రం విడిపోయిన తర్వాత రామనవమి ఉత్సవాలు అక్కడ అద్భుతంగా జరుగుతున్నాయి. ఆ ఉత్సవాలు వైభవంగా జరగాలని, స్వామి భక్తులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. తప్పులు చేసే వారి పట్ల చండశాసనుడిగా ఉంటానని స్పష్టీకరణ. ఆడపిల్లల క్యారెక్టర్ గురించి చెడుగా మాట్లాడడం ఏంటని ఆగ్రహం. చెట్లను కొట్టివేయాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలన్న హరీష్ రావు. ఒక్కో చెట్టుకు 400 రూపాయలు డిపాజిట్ చేశాకే కొట్టాలన్న హరీష్ రావు. జీహెచ్ఎంసీ 2011లో 1,00,000 చెట్టును నాటిందన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే. మంగళగిరిలో మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం. ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని వెల్లడి. బీజేపీ బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్ర విమర్శలు. బీజేపీ నేతలు మొదటగా తమ పార్టీలోని గొడవలు పరిష్కరించుకోవాలని సూచన. ప్రతిపక్షాల అనవసర విమర్శలు మానుకోవాలని అద్దంకి దయాకర్ హితవు. వేంపాడులో ఏపీ హోంమంత్రి వంగల్పూడి అనిత మార్నింగ్ వాక్ కార్యక్రమం. గ్రామంలోని వీధుల్లో తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్న మంత్రి. శాఖల వారీగా ప్రాధాన్యత క్రమంలో సమస్యలు పరిష్కరిస్తానని హామీ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మంచితనం న్యూస్.